వెల్కమ్ టు TS24 న్యూస్. జోగులాంబ గద్వాల జిల్లాలో వడ్డేపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలోకి చేరింది. ఆ మున్సిపాలిటీలో గెలిచిన స్వతంత్రులు కాంగ్రెస్ కి జైకొట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వడ్డేపల్లిలో మొత్తం 10 వార్డులు ఉండగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ స్థానాలుగా గెలుపొందగా అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ చెరో ఒక వార్డులను గెలుచుకున్నాయి. వీరంతా సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం గమనార్హం. మరోవైపు పలు చోట్ల హంగ్ ఏర్పడటంతో ఇండిపెండెంట్లు ఇతర పార్టీలో గెలిచిన వారిని చేర్చుకునే ప్రయత్నాలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు చేస్తున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఖాతాలోకి చేరింది. ఆ మున్సిపాలిటీలో గెలిచిన స్వతంత్రులు కాంగ్రెస్ కు జైకొట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వడ్డేపల్లిలో మొత్తం 10 వార్డులు ఉండగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 8 స్థానాల్లో గెలుపొందగా అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరో ఒక వార్డును గెలుచుకున్నాయి. ఈ మున్సిపాలిటీలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మద్దతుదారులు ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఒక్క వార్డు గెలిచిన కాంగ్రెస్ కు స్వతంత్రులంతా మద్దతు ఇవ్వడంతో చైర్మన్ పదవి దక్కనుంది. ఇక ముఖ్యమంత్రి కార్యాలయానికి వడ్డేపల్లి శ్రీనివాస్ తో సహా 8 మంది కౌన్సిలర్లు చేరుకున్నారు. వారి వెంట మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఉన్నారు. ఇక వడ్డేపల్లి శ్రీనివాస్ కౌన్సిలర్లు భావని, శారద, మంజుల, యుగేందర్ రెడ్డి, దేవమ్మ, విజయ్ భాస్కర్, జయశ్రీ, తిప్పమ్మ సీఎం ను కలిశారు. వారు మీడియాతో మాట్లాడుతూ తాము మున్సిపాలిటీ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిసినట్లుగా తెలిపారు. అభివృద్ధికి సహకరిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని వివరించారు. వీరంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడంతో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు హస్తగతం కానున్నాయి. ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పింది. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లుగా తెలిపింది. బడ్జెట్ ప్రసంగంలో మంత్రి పయ్యావుల కేశవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంద్రధనస్సు పేరుతో దివ్యాంగులకు ఉచిత బస్ ప్రయాణం అందించనున్నట్లుగా తెలిపారు. రాష్ట్రంలోని దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇంద్రధనస్సు పేరుతో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనుంది. 2026-27 బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ మేరకు వెల్లడించారు. దివ్యాంగుల కోసం సీఎం చంద్రబాబు నాయుడు ఇంద్రధనస్సు పేరుతో ప్రకటించిన 7 వరాల్లో భాగంగా దివ్యాంగులకు ఉచిత బస్ ప్రయాణం కల్పించనున్నట్లుగా తెలిపారు. అయితే ఎప్పటి నుంచి ఈ పథకం అమలు చేస్తారనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు ఏపీలో ప్రస్తుతం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో 50% రాయితీ ఇస్తున్నారు. ఇంద్రధనస్సు పథకం అమల్లోకి వచ్చిన తర్వాత దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులలో 100% రాయితీ వర్తించనుంది. మహిళల తరహాలోనే దివ్యాంగులకు కూడా పూర్తిగా ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం మహిళలను పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో, ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి ఇస్తున్నారు. 2025 ఆగస్టు 15వ తేదీ నుంచి స్త్రీ శక్తి పేరుతో ఈ పథకం అమల్లోకి వచ్చింది. ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది. అయితే ఉచిత బస్ ప్రయాణానికి ఇబ్బందులు తలెత్తకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇప్పుడు దివ్యాంగులకు కూడా ఉచిత బస్ పథకాన్ని వర్తింపజేయనుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ఫలించింది. వడ్డేపల్లి ఎన్నికల ఫలితాల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ఫలించింది. వడ్డేపల్లి శ్రీనివాస్ తో పాటు ఖమ్మం కౌన్సిలర్లు సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. కౌన్సిలర్లకు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంపత్ కుమార్ వెంట పెట్టుకుని వచ్చారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొత్తం 10 వార్డులకు 8 వార్డులు కైవసం చేసుకుంది. తెలంగాణ జాగృతి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింబల్ పై పోటీ చేసింది. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీకి చెందిన 8 మంది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వడ్డేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో వీరంతా సీఎం ను కలిశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ జిల్లాల చిన్నారెడ్డి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్ లో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ వినిపించేందుకు సిద్ధమైంది. రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న యాసంగి సీజన్ రైతు భరోసా నిధులు విడుదలపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలిసింది. ఫిబ్రవరి 17వ తేదీన రైతుల బ్యాంక్ ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేయనున్నట్లుగా సమాచారం. ఎన్నికల ముందే డబ్బులు జమ చేయాలని భావించినప్పటికీ కొన్ని కారణాలతో ఈ ప్రక్రియ జరగలేదు. ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో ఫిబ్రవరి 15న విడుదల చేసేందుకు అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన జోష్ లో ఉంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల జోష్ లో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. త్వరలోనే రైతులకు శుభవార్త వినిపించనున్నట్లుగా తెలిసింది. ఇందులో భాగంగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం. రైతు భరోసా పథకం కింద యాసంగి సీజన్ కు సంబంధించి
రైతులకు పెట్టుబడి సాయంగా వారి బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. ఎకరాకు 6,000 చొప్పున రైతు భరోసా డబ్బులను అర్హులైన రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. ఇందుకోసం ఫిబ్రవరి 17వ తేదీని ముహూర్తంగా నిర్ణయించినట్లుగా సమాచారం. ఇక మరోవైపు రైతు భరోసా నిధుల విడుదల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిధులను సమీకరించుకుంది. వాస్తవానికి మున్సిపల్ ఎన్నికలకు ముందే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని భావించారు. అయితే అనుకోని కారణాలతో నిధుల విడుదల ఆలస్యమైంది. మరోవైపు మిర్యాలగూడ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రైతు భరోసా నిధులపై క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలు పూర్తయిన వెంటనే రైతుల బ్యాంక్ ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేస్తామని ప్రకటించారు. అందులో భాగంగానే 9,000 కోట్ల నిధులు కూడా సమీకరించుకున్నట్లుగా తెలిసింది. తాజాగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు పోలింగ్ కౌంటింగ్ కూడా పూర్తయింది. ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్లో ఫిబ్రవరి 17వ తేదీన రైతు భరోసా నిధులు విడుదల చేయాలని తెలంగాణ సర్కారు భావిస్తున్నట్లుగా తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయం మీద మంత్రులతో సమాలోచనలు జరుపుతున్నట్లుగా సమాచారం. రైతులకు యాసంగి సీజన్ రైతు భరోసా నిధులు విడుదలతో పాటుగా హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించనున్నట్లు సమాచారం. రైతులకు యాసంగి సీజన్ రైతు భరోసా నిధులు విడుదలతో పాటుగా హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక మున్సిపాలిటీలో కార్పొరేషన్లలో విజయం సాధించింది. అయితే పలు మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. ఆ మున్సిపాలిటీలో ఎవరికి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో క్యాంప్ రాజకీయాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో కొన్ని మున్సిపాలిటీల్లో ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు కీలకంగా మారాయి. తాజాగా ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక సర్క్యులర్ విడుదల చేస్తుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఎక్స్ అఫీషియో ఓటుపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. ఎమ్మెల్యేలు, లోక్సభ సభ్యులు తమ నియోజకవర్గ పరిధిలో ఏదైనా ఒక మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో ఓటు వేయొచ్చు. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు తమకు ఓటు ఉన్న మున్సిపాలిటీలోనే ఎక్స్ అఫీషియో ఓటు వినియోగించుకోవచ్చునని ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఎక్స్ అఫీషియో ఓటు నమోదుకు ఎస్ఈసీ అవకాశం ఇచ్చింది. ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం మున్సిపల్ ప్రాంతాల్లో ఓటరుగా రిజిస్టర్ అయితేనే అర్హత ఉంటుందని తెలిపింది. లోక్సభ ఎంపీ, ఎమ్మెల్యేలకు ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. అదేవిధంగా రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్సీలకు కూడా ఓటర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. అర్హత లేని సభ్యులకు ఓటు హక్కు ఉండదు. అర్హత లేకుండా వేసిన ఓటు చెల్లదని ఎన్నికల కమిషన్ తెలిపింది. అర్హత లేని వ్యక్తిని సభ్యుడిగా పరిగణించరు. ఇదిలా ఉంటే మేయర్, చైర్మన్ ఎన్నికలపై ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. టీఎం యాక్ట్ 2019 ప్రకారం ప్రత్యేక సమావేశానికి ఫారం 2 నోటీస్ కలెక్టర్లు విడుదల చేయాలని ఈసీ ఆదేశించింది. 16వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకే మరోసారి ఓటర్లు తమ సపోర్ట్ తెలియజేశారు. ఈ క్రమంలో దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అసంతృప్తిగానే ఉందన్నారు. బీజేపీ ఎందుకు వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పుకుంటుందో అర్థం కావడం లేదని కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ కు గతంలో కంటే తక్కువ ఓట్లు, వార్డులు వచ్చాయన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెచ్చి ప్రచారం చేసింది, హడావిడి చేసింది. కానీ ఫలితాలు మాత్రం ఏ విధంగా వచ్చాయో అందరూ చూస్తున్నారన్నారు. ఒక ముఖ్యమంత్రి, జాతీయ అధ్యక్షుడు వచ్చిన ఒక్క మున్సిపాలిటీ కూడా బీజేపీ గెలవలేకపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అధినేతలు తిరిగితే పెద్ద ప్రయోజనం ఏముండదన్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో లోకల్ అంశాలు ప్రభుత్వ అధికారంలో ఉన్న వాళ్ళకి సాధారణంగా అనుకూలంగా ఉంటాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విపరీతంగా డబ్బు ప్రభావం పెరిగిపోయింది. కాంగ్రెస్ విచ్చలవిడిగా ఖర్చు చేసింది అన్నారు. ఫలితాలు గొప్పగా రాని జిల్లాల్లోనూ పార్టీ శ్రేణులు అద్భుతమైన పోరాటం చేశాయన్నారు. స్థానిక సంస్థలు ఎన్నికల్లో మా పార్టీ సంతృప్తికరమైన పోరాటం చేసిందని కేటీఆర్ వెల్లడించారు. పంచాయతీ ఎన్నికలైనా, మున్సిపల్ ఎన్నికలైనా గట్టిగా కొట్లాడారు అన్నారు. గతంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత అడ్డగోలుగా మాట్లాడిన వాళ్ళందరికీ ఈ ఎన్నికలే సమాధానమన్నారు. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వింటర్ సీజన్ దాదాపుగా ముగిసింది. ఇక ఎండాకాలం మొదలు కానుంది. కొన్ని రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలు, నైట్ టెంపరేచర్ 17 నుంచి 19 డిగ్రీలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. క్రమంగా ఉష్ణోగ్రతల్లో భారీ పెరుగుదల ఉంటుంది అన్నారు. అలాగే ఫిబ్రవరి 25 నుంచి 28 మధ్య ఉరుములు, మెరుపులతో కూడిన
అకాల వర్షాలు కురుస్తాయని పేర్కొంటున్నారు. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వింటర్ సీజన్ దాదాపుగా ముగిసింది. ఇక ఎండాకాలం మొదలు కానుంది. కొన్ని రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలు, నైట్ టెంపరేచర్లు 17 నుంచి 19 డిగ్రీలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. క్రమంగా ఉష్ణోగ్రతల్లో భారీ పెరుగుదల ఉంటుంది అన్నారు. అలాగే ఫిబ్రవరి 25 నుంచి 28 మధ్య ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురుస్తాయని పేర్కొంటున్నారు. ఇక ఏపీ విషయానికి వస్తే ఉత్తర, దక్షిణ కోస్తాల్లో ఇవాళ రేపు పొడి వాతావరణం, అలాగే పొగమంచు 1-2 చోట్ల కురిసే అవకాశాలుంది అన్నారు. అలాగే ఎల్లుండి అంతా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. రాయలసీమలో కూడా 3 రోజుల పాటు పొడి వాతావరణం ఉండటంతో పాటు పొగమంచు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు రాగల 2 రోజుల్లో ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్, యానంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా, రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో జోష్ మీదున్న కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు అదే ఊపుతో గ్రామీణ ఓటర్లను కూడా బుట్టలో వేసుకునేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తుంది. ఒకవైపు మున్సిపాలిటీలపై జెండా ఎగురవేసేందుకు ఎక్స్ అఫీషియో అస్త్రాన్ని సిద్ధం చేస్తూనే మరోవైపు రైతులకు భరోసా కల్పిస్తూ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నగారా మోగించేందుకు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో తదుపరి రాజకీయ వ్యూహాలపై ముఖ్యమంత్రి మంత్రులతో సుదీర్ఘంగా చర్చించారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన రేవంత్ హంగ్ వచ్చిన స్థానాలపై ఫోకస్ పెట్టాలని మంత్రులకు సూచించారు. మేయర్, చైర్మన్ ఎన్నికల నాటికి ఎక్స్ అఫీషియో ఓట్ల వినియోగం ద్వారా అన్ని మున్సిపాలిటీలపై హస్తం జెండా ఎగురవేయాలని మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. కొన్ని చోట్ల ఆశించిన ఫలితాలు రాకపోవడానికి గల కారణాలను విశ్లేషించారు. అంతేకాకుండా ఈ సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, రైతులకు ఇచ్చే ఆర్థిక సాయంపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా సమాచారం. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో అదే ఊపును కొనసాగించాలని సీఎం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు తక్షణమే నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అంశంపై మంత్రులు అభిప్రాయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో పార్టీ పట్టును మరింత బలోపేతం చేసేందుకు ఇదే సరైన సమయమని సీఎం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయని, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్ ఇచ్చే దిశగా అడుగులు వేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఇక ఈ సమావేశంలో రైతు భరోసాపై మంత్రులతో రేవంత్ చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధులను ఈ నెల 17న విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన నిధుల సర్దుబాటు, లబ్ధిదారుల ఎంపికపై సీఎం అధికారులకు, మంత్రులకు దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికల విజయం తర్వాత రైతులకు ఈ ఆర్థిక సాయం అందించడం ద్వారా గ్రామీణ ఓటర్లలో మరింత విశ్వాసం నింపవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. శ్రేయాన్ TS24 న్యూస్.